ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని యేసు సమాధి దగ్గరకు రాక సమాధి వాటిక ఉంచబడిన రాయి ప్రవేశపడి ఉంది. వారు లోపలికి చాలా ఆత్మంగా వెళ్ళినారు, కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనిపించినందున ఆశ్చర్యపోయారు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేచి ఉన్నారు. అక్కడ రాయి తొలగించబడడం మేము చూసాము. అక్కడ ఆయన శరీరము లేదు. సూర్యకాంతి వలె ప్రకాశం కలిగిన ఇద్దరు మాతో వచ్చి ఆ మృతులలో ఆయనను ఎందుకు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడని మాతో చెప్పారు. నేను నమ్మను, ఆయనను చూస్తే గాని నేను నమ్మను. నీకు సమాధానం మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టలేదా? చూడండి, నా చేతుల్లో పాల్గొని చూడండి. నేనే ఆయన అంటూ నన్ను పట్టించుకుంటే నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసములు భూతములు. నేను మీతో ఉండగా ఈ విషయం గురించి మీతో మాట్లాడితే మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల ప్రవచనాలను నా గురించి చెప్పబడినవన్నీ నేను నెరవేరినవి. రాయబడిన రీతిగా మెస్సయ్య హింసించబడి చనిపోయి తిరిగి 3వ దినం మృతుల నుండి లేవాలి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణ ప్రకటింపబడాలి. ఈ సంగతులకు మీరే సాక్ష్యం. నా తండ్రి చేసిన వాగ్దానమును నేను నెరవేర్చాను. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినంత వరకు మీరు యెరూషలేములో వేచి ఉండుడి. పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ కైకొనవలని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను.